హలో ఫ్రెండ్స్, మన ఇండియన్స్ యూఎస్కి వెళ్ళి యూఎస్ లో చదువుకుని యూఎస్ లో జాబ్ చేసి ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో నిన్ననే మన ట్రంప్ మామ వారి కలర్ పైన అనేది నీళ్ళు అనేది చల్లడం జరిగింది. ఎలా అంటే మనం యూఎస్ లో ఒకవేళ జాబ్ చేయాలంటే మనకు H1B వీసా అనేది కంపల్సరీ. సో ఆ యొక్క H1B వీసా యొక్క కాస్ట్ ప్రీవియస్లీ 2024 కానీ దానికన్నా ముందు లేదా 2025 సెప్టెంబర్ 20 వరకు ఎవరైతే H1B వీసా కోసం అప్లై చేశారో దాని కాస్ట్ వచ్చి $5,000 లో కంప్లీట్ అయిపోయేది. బట్ నిన్న ట్రంప్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్ చేసిన రిఫార్మ్స్ తర్వాత ఆ యొక్క H1B వీసా యొక్క కాస్ట్ వచ్చి అక్షరాల $1,00,000 పెంచడం జరిగింది ఒక్కసారిగా. సో కొత్తగా ఎవరైతే H1B వీసా కోసం అప్లై చేస్తారో వాళ్ళు యుఎస్ గవర్నమెంట్ కి $1,00,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇదర్ అతను కంపెనీ తరపు నుంచి వెళ్తే కంపెనీ పే చేస్తుంది, ఒకవేళ అతను జాబ్ ని సెర్చ్ చేసుకోవడం కోసం తను సొంతంగా వెళ్ళాలనుకుంటే అది అతను పే చేయాల్సి ఉంటుంది. యాజ్ పర్ ఇండియన్ కరెన్సీ ఆ $1,00,000 అంటే 88,11,000 రూపాయలు, 88,11,000 రూపీస్. సాధారణంగా మన ఇండియాలో మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆలోచన ఉంటుంది, యుఎస్ కు వెళ్దాం, యుఎస్ లో ఎక్కువ శాలరీ ఇస్తారు, యుఎస్ లో సంపాదించి రిటర్న్ ఇండియాకి వచ్చేద్దామనే ఆలోచనతో చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది బిగ్ షాక్. బికాస్ వాళ్ళు యుఎస్ కు వెళ్ళడానికే వాళ్ళు ఇండియాలో చాలా అప్పులు చేసి యుఎస్ కు వెళ్తారు. అలాంటి వాళ్ళకి నియర్లీ 1 crore రూపీస్ జస్ట్ వీసా కోసం ఖర్చు చేయడం అంటే ఇది అవ్వని పని. మన ఇండియన్స్ దాన్ని పెద్ద పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు. మన ఇండియన్స్ ఎవరైతే యూఎస్ కు వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరూ ఇండియాలోనే ఉంటారు. వాళ్ళు ఒకవేళ ఇండియాలోనే ఉండి ఇండియాలోనే ఇన్నోవేషన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి చేస్తే అది మన ఇండియాకి పెద్ద పాజిటివ్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు ఎవరికి షేర్ చేయాలో తెలుసు. మీ ఫ్రెండ్స్ ఎవరైతే యూఎస్ కు వెళ్ళాలనుకుంటున్నారో అండ్ యూఎస్ కు వెళ్ళే థాట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి. అండ్ మీ యొక్క ఆలోచనని కూడా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఫాలో బటన్ కూడా నొక్కేయండి.